కాంగ్రెస్ పార్టీ 14 నెలల్లో కుతంత్ర పాలనను తిరస్కరించిన తెలంగాణ పట్టభద్రులు ఆర్ఎస్ ప్రాక్సీ కాండిడేట్ను తిప్పికొట్టిన విద్యావంతులు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీజేపీ సంబరాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2 ఉపాధ్యాయ అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగడం జరిగిందో ఈ ఎలక్షన్లో ఏదైతే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఏదైతే టీచర్స్ మరియు అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీని భారతీయ జనతా పార్టీ ఏదైతే కైవసం చేసుకోవడం ఉందో ఇది పెద్ద ఎత్తున తెలంగాణకు బానిస సంఖ్యలు విముక్తి కలిగించడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 13 నెలల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించి 13 నెలలు గడుస్తూ ఉంది. 13 నెలలకే ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ప్రజలలో మేధావి వర్గం ఏదైతే ఉందో ఉపాధ్యాయులు అదేవిధంగా పట్టభద్రులకు ఈరోజు వ్యతిరేకం కావడం జరిగింది తెలంగాణలో అని చెప్పి ఈ ఫలితాలు నిదర్శనం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపు నిలబడమే కానీ పట్టభద్రులు భారతీయ జనతా పార్టీ నిలబడమే కానీ ఇది శుభ పరిణామం అని చెప్పి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గజ్వేల్ బీజేపీ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు 10 సంవత్సరాలు పడితే ఈ రోజు మీకు కేవలం 13 నెలలే పట్టింది ఈ రోజు ప్రజలతో చీకొట్టించుకోవడానికి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2028లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అయితే గ్యారంటీగా ఈ రోజు తెలంగాణలో ఖాయమైపోయిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వేదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చినావో ఇదైతే హామీలు నిలబెట్టుకోలేక ఫెయిల్ అయిపోయినావు. అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి ఏదైతే హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయినావు కాబట్టి ఈరోజు ఈ ఎన్నిక నీకు చెంపపెట్టు లాంటిదని తెలియజేస్తావు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు టీచర్లకు సంబంధించినటువంటి 317 జీవో ఈరోజు భార్యాభర్తలు టీచర్లుగా ఉంటే ఒకరిని చెట్టుకోల్ని పుట్టకోల్ని వేసేటువంటి 317 జీవో గురించి ఆనాడు భారతీయ జనతా పార్టీ కొట్లాడింది కాబట్టి ఈరోజు అయితే అది గుర్తుంచుకొని ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నిలవడం వాళ్లకు టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో గత 10 ఏళ్లలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్న కేసీఆర్ గారు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈరోజు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని విస్మరిస్తా ఉన్నాడు. ఇదే పట్టభద్రులు ఈరోజు మీకు చెంపచెల్లు అనిపించారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈరోజు ప్రజలు కూడా రైతులు, యువకులు, మహిళలు ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తూ రాబోయే ఎన్నికలు ఏవి జరిగినా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి అందరూ శాయశక్తుల కృషి చేయాలని చెప్పి మా కార్యకర్తలు కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై.